హాయ్ ఫ్రెండ్స్, మొన్న నా భార్య పుట్టింటికి వెళ్తే ఒక రోజులో పని చేసుకోలేకపోయాను. ఈరోజు నా భార్య పుట్టింటికి నుంచి వచ్చింది ఫ్రెండ్స్. నేను మాత్రం అంట్లు రుద్దటమే ఒక పని, నా కొడుకు ఒక పని, నా కూతురు ఒక పని, నా భార్య ఒక పని. నలుగురు 4 పనులు చేసుకుని ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను వీడియోలు చూపిస్తాను చూడండి. ఇది నాకు సరదా కాదు ఫ్రెండ్స్, ఇది నా బాధ్యత. అందరూ కలిసి తిన్న ప్లేట్లు కడుక్కుంటున్నా. ఇక నా కూతురు బట్టలు ఆరేస్తుంది, నా కొడుకు అందరు తినడానికి అన్నం కట్టేస్తున్నాడు. ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. నా భార్య కూలికి వెళ్తుంది, నేను ఆటో తోలుకోవడానికి వెళ్తాను. ఇందులో పిల్లలకు కూడా కష్టం విలువ తెలవాలి. లేకపోతే బజార్లో వెళ్ళి నీ పిల్ల అట్ట చేస్తుంది, నీ పిల్లగాడు ఇట్లా చేస్తుందని నిందలు చెప్తుంటారు. మేము నిందలు మోయడానికి మేము ఎవరు రెడీలో లేదు ఫ్రెండ్స్. దయచేసి మన పిల్లలకు మనమే నేర్పించుకోవాలి. భార్యాభర్తలైనా సరే కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. ఏమైనా ఉంటే సరి చేసుకోండి, సమస్యలు ఉంటే మాట్లాడుకోండి. మీ జీవితాలే అన్యాయం అయిపోతుంది. ఫలానా పుల్లయ్య ఇట్లా చెప్పాడు, ఫలానా మల్లయ్య ఇట్లా చెప్పాడు, ఫలానా ఆమె ఇలా చెప్పిందని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఒకరు అర్థం చేసుకొని మీరు మంచిగా బ్రతకండి. పిల్లల జీవితాలు అన్యాయం చేయొద్దు ప్లీజ్.